నమస్కారం అండి అందరికీ. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ. ఒక గరకపాటి తుంగపాటి అని చెప్పేసి ఒక ముసలోడు ఉన్నాడు కదా, కాస్త ఉన్నది కాస్త దొబ్బినట్టు ఉంది మైండ్. పొద్దుగా లేచి కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద బట్టి వాళ్ళ మీద. ఇప్పుడు ఎటు మాట్లాడో తెలియక పోయి బీద పిల్లలు, కొందరు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. చాలా బీదవాళ్ళు అంటే బీదవాళ్ళు ఉంటే కానీ హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళరు. ఈ ప్రైవేట్ స్కూల్లో అందరినీ ముంపేస్తున్నారు. ఫీజులు, ట్రాన్స్పోర్ట్ ఫీజులు, అది ఇది అనుకుంటా లక్షలు దొబ్బి బీదవాళ్ళు అంతా కట్టుకోలేరు కదా. వాళ్ళు ఏదో ఉన్నా కాస్త చదువుకుందామని ఆశపడి హాస్టల్ వేసి అట్లా గడుపుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి పనికి మళ్ళీ ముండా కొడుకులు వచ్చి, ఆ గవర్నమెంట్ ఏడ కూడా సరిగ్గా లేదండి. గవర్నమెంట్ హాస్టల్ ఏడ కూడా సరిగ్గా లేదు, ఎంత నాశనమే. ఏడ కరెక్ట్ చూస్తే మొత్తం చెత్తగా అనిపిస్తుంది. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎంత. వాళ్ళకి నిద్ర కరెక్ట్ లేదు, తిండి కరెక్ట్ లేదు, చదువు కరెక్ట్ లేదు, ఏది కరెక్ట్ లేదు. ఏదో ఉన్నాయి హాస్టల్ అంటే ఉన్నాయి అంతే. అది దానికి ఏదవా పోయి గుడ్డు పెడతాడు, గాడిద గుడ్డు ఇటు తిన్నట్టున్నాడు పనికి మళ్ళీ నా కొడుకు. ఏం మాట్లాడుతున్నాడు బుర్ర తీసి పక్కన పెట్టి ఇష్టం వచ్చినాక వాగుతాడు పొద్దున్న లేచి. ఏజ్కి తగ్గట్లు, మనిషికి తగ్గట్లు ఏం మాట్లాడాలి, ఏం సందేశం ఇవ్వాలి జనాలకి ఇవ్వాలి అనిపిస్తే కొన్ని మంచి సందేశాలు ఇవ్వి. మేమైనా ఉండే ఒకప్పుడు అభిమానం, ఇప్పుడున్న మొత్తం దొబ్బింది. కనిపిస్తే అంతమన్నట్టున్నారు జనాలు మీద నిన్ను. వేస్ట్ సోది పెట్టకుండా నీవేందో నీ బాపన ఏదేంది పూజారి పొద్దుగా లేచి గుళ్ళల్లో ఆడ కూర్చొని అడక తింటారు మీరు. ఆ పని ఏదో చేసుకో. కానీ చిన్నపిల్లలు అలా కాదు కదా, వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా ఉన్నది. ఆల్రెడీ గవర్నమెంట్ ఇండ్లుగులో కొట్టుకుంటూ సంఖ నాకిస్తుంటే కొంక నువ్వు ఒకటి పనికి మళ్ళీ సోది.